సంక్షోభంలో ఉన్న చేనేత రంగ సమస్యలను పరిష్కరించి చేనేత రంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద చేనేత కార్మికులు ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, సంఘాల వద్ద పేరుకుపోయిన నిల్వలను ఆప్కో పూర్తిగా కొనుగోలు చేయాలని, ముడి సరుకు పథకం ద్వారా సహకార సంఘాలకు నిరంతర పని కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది కనీసం 1000 కోట్లు కేటాయించాలని అన్నారు. అలాగే చేనేతలపై విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, ముఖ్యమంత్రి ఎన్నికల హామీగా ప్రకటించిన నేతన్న భరోసా కింద 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఆప్కో మరియు ప్రభుత్వానికి చెందిన సంస్థలు చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన 203 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, చేనేత జౌళి శాఖలో జరుగుతున్న అక్రమాలపై కమిషనర్ రేఖారాణిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చేనేతల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు అల్లక రాజు, దొంతంశెట్టి సత్యప్రకాష్, గుడిమెట్ల వీర్రాజు, నక్కిన విజయలక్ష్మి, పలివెల లక్ష్మి, సెల బాలసుబ్రహ్మణ్యం, బేతా వెంకటేశ్వరరావు, గుండారపు సత్యనారాయణ, కరేళ్ల రమేష్ బాబు, ముప్పన వీర్రాజు, ఇసుకపల్లి సత్యనారాయణ, జక్కినికి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికలు లేకపోవడం వల్ల కార్మికులు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారో, చేనేతలు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారో ప్రభుత్వానికి తెలియకుండా అధికారులు ఆ విషయాలు పైకి వెళ్లకుండా చేస్తున్నారు. అదే కమిటీలు ఉంటే ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లి చేనేతలకి ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గుతుంది. కాబట్టి వెంటనే సహకార సంఘాలకి న్యాయపరమైన ఇబ్బందులు తొలగించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మూడో డిమాండ్గా, అలాగే చేనేతలు బతకడానికి, వాళ్ళ వృత్తి మీద వాళ్ళ అభివృద్ధి చెందడానికి గతంలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రధానంగా యార్న్ సబ్సిడీ, 30% రిబేటు, అలాగే మార్కెటింగ్ ఇన్సెంటివ్, పావలా వడ్డీ రుణాలు, 2018 రుణమాఫీ లాంటి పథకాలు ఉన్నాయి. ఇవి ఉండడం వల్ల వృత్తిదారులకి డైరెక్ట్గా లబ్ధి చేకూరేది, సహకార సంఘాలు కూడా బలంగా ఉండే ఆ పథకాలను పునరుద్ధరించాలని చెప్పి మరొక డిమాండ్గా, బడ్జెట్లో చేనేతలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. 150 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చామని చెప్పినా కానీ దాంట్లో మెజారిటీ చేనేతలకు ఏ విధమైన లాభం లేదు. చేనేతలకి సరిపడా డిమాండ్ చేస్తున్నాం. మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. 1000 కోట్ల రూపాయలు చేనేతలకు బడ్జెట్ కేటాయించాలని చెప్పి మరొక డిమాండ్గా, ఈ సర్వరోగాలకి చేనేతలు నిర్వీర్యం అయిపోవడానికి, ఈరోజు రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగం నిర్వీర్యం అయిపోవడానికి ప్రధానమైన కారణం ఆప్కో ఎండీ హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖారాణిని వెంటనే ఆ శాఖ నుంచి బదిలీ చేయాలని చెప్పి కూడా మేము మరొక డిమాండ్గా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ డిమాండ్లు సాధించుకునే వరకు 20వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తాం. అప్పటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుని ఆత్మత్యాగాలకు కూడా సిద్ధమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఈ రోజు 13వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా మాకు రావాల్సినటువంటి న్యాయమైన కోరికలండి. ఇవి వేరే మాకేదో ఉచితంగా ఇమ్మని చెప్పి మేము అడగట్లేదు. మాకు రావాల్సిన బకాయిలు, ఆప్కో నుంచి రావాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలు, నెక్స్ట్ యాన్మే సబ్సిడీ, ట్రిప్ ఫండ్ స్కీము, పావలా వడ్డీ, ఓన్లీ ఇవి మాకు పునరుద్ధరిస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు. 24,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చి ఈ యాన్మే సబ్సిడీ, ట్రిప్ ఫండ్ స్కీము, పావలా వడ్డీ అన్నీ కూడా అవన్నీ తీసేసి ఒక 24,000 రూపాయలు ఇచ్చారు. గత మా కూటమి ప్రభుత్వం అంటే మాకు ప్రభుత్వం ఏమని చెప్పింది, 25,000 రూపాయలు మేము ఇస్తాము, ఈ పథకాలన్నీ కూడా అమలుపరుస్తామని చెప్పింది, మాకు చెప్పింది. కానీ వచ్చి 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, అసలు కనీసం మా వంక తొంగి కూడా చూడట్లేదండి. కాబట్టి దానివల్ల ఏంటంటే మేము ఈరోజు 13వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా రిలే నిరాహార దీక్ష చేసి, అప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి, అంటే మా ప్రభుత్వానికి మేము హెచ్చరించుకోవాల్సి దుస్థితి ఈరోజు మాకు పట్టింది.